నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. నేను శ్రీలత. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్ను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి, అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తామన్న బాబు. సర్పంచ్ ఎన్నికలపై బీజేపీ దృష్టి, జిల్లాలకు అధ్యక్షుల నియామకం. పారిశ్రామికవేత్తలకు మోదీ బానిస, ఢిల్లీ ప్రచారంలో ప్రియాంక ఆగ్రహం. హిందూపురంలో అభివృద్ధి పరుగులు, ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న బాలయ్య. హిందూపురం మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ రమేష్ కుమార్ ఎన్నికయ్యారు. ఆయనకు 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ అభ్యర్థి రమేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఓటింగ్ లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఎంపీ పార్థసారథి పాల్గొన్నారు. హిందూపురం మున్సిపాలిటీలో మొత్తం 38 మంది కౌన్సిలర్లు ఉన్నారు. 21 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్యే, ఎంపీతో కలిపి టీడీపీకి 23 ఓట్లు వచ్చాయి. వైఎస్ఆర్సీపీకి 17 స్థానాలు ఉంటే అభ్యర్థి లక్ష్మికి అనుకూలంగా 14 ఓట్లు పడ్డాయి. 3 సభ్యులు గైర్హాజరయ్యారు. దీంతో టీడీపీకే మున్సిపల్ చైర్మన్ సీటు దక్కింది. రమేష్ ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా హిందూపురాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని బాలయ్య అన్నారు. కొత్తగా ఎన్నికైన చైర్మన్ కు శుభాకాంక్షలు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురం మున్సిపాలిటీలో 38 వార్డుల్లో వైఎస్ఆర్సీపీ 30 స్థానాలను గెలుచుకుంటే టీడీపీ 6, బీజేపీ, ఎంఐఎం చెరో స్థానంలో గెలిచారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో హిందూపురం మున్సిపాలిటీలో పరిస్థితి మారిపోయింది. ఏకంగా 14 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు హిందూపురంలో చేరారు. మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు మేము పాటుపడేది కాబట్టి నా దృష్టి ముఖ్యంగా నా హిందూపురం అభివృద్ధి చేయడం మీద నా పాత్ర. నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్. నాకు ఆ ఛాలెంజ్ నాకు నేనే అందుకే అంటాను, ఏంటి వీడికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది. నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను. అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను. ఎప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తి పడటం కాదు, ఆ పైన ఇంకా ఇస్తున్నారు అవకాశం. దాన్ని ఇంకా ఎలా మనల్ని మనం భద్రం పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి. ఆ తపనే నన్ను నడిపిస్తుంది. అదే ఆ పుణ్య దంపతుల అమ్మగారు, నాన్నగారు ఆశిస్తూ, నా కళమ్మ తల్లి ఆశిస్తూ, ప్రేక్షక దేవుల ప్రోత్సాహం. మా నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎప్పుడు రాష్ట్ర బీజేపీ నాయకత్వం జిల్లా కమిటీల అధ్యక్షుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు 25 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. మరో 13 జిల్లాల అధ్యక్షుల నియామకాన్ని పెండింగ్ లో పెట్టింది. హైదరాబాద్ అధ్యక్షుడిగా లంక దీపక్ రెడ్డి, అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడిగా నిశిధర్ రెడ్డి, కామారెడ్డి అధ్యక్షుడిగా నీలం చిన్నరాజులు, హన్మకొండ అధ్యక్షుడిగా కొలను సంతోష్ రెడ్డి, వరంగల్ అధ్యక్షుడిగా గంట రవికుమార్, నల్గొండ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డి, జగిత్యాల అధ్యక్షుడిగా రాచకొండ యాదగిరి బాబులను ఫైనల్ చేసినట్లుగా సమాచారం. కాగా జిల్లా అధ్యక్ష పదవులకు శనివారం పలువురు నామినేషన్లు వేయగా అందులో కొందరు ఆదివారం తమ నామినేషన్లను విత్డ్రా చేసుకున్నారు. అయితే పార్టీ వారి పేర్లు ఇంకా ప్రకటించలేదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రానికి కొత్త చీఫ్ ను నియమించాలని పార్టీ భావిస్తోంది. ఆ తర్వాత మిగిలిన జిల్లాలు, మండలాలకు అధ్యక్షులు నియమించే అవకాశం ఉంది. పార్టీ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, కార్యవర్గ సభ్యులను కూడా నియమించే ఆలోచనలో ఉన్నారు. ఇక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అనేక మందితో
బుట్టెల్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అభివృద్ధిని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏఐ సాంకేతికతలో భారత్ ముందుందని పేర్కొన్నారు. ప్రపంచ దేశాల్లో మన దేశం పేరు మారుమోగుతుందని చెప్పారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయని వివరించారు. పన్ను సంస్కరణల్లో చాలా మార్పులు జరిగాయని చెప్పారు. వృద్ధి రేటును పెంచేలా ఈ బడ్జెట్ ఉందని చంద్రబాబు తెలిపారు. నిన్న మాట్లాడినప్పుడు వారిని అభినందిస్తున్నా. తెలుగు కొటేషన్తో స్టార్ట్ చేశారు. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అని ఎలుగెత్తి చాటినటువంటి గురిజాడ అప్పారావు. కంట్రీ అంటే సాయిల్ కాదు, కంట్రీ అంటే మనుషులు. మనుషుల్ని ఎంపవర్ చేయడం మన బాధ్యత అని చేసి 2047కు అవసరమైన ప్రియారిటీస్ అన్ని కూడా బడ్జెట్లో చెప్పారు. మన రాష్ట్రానికి వస్తే 7 నెలల నుంచి చాలా వరకు పనులన్నీ పెండింగ్ ఉన్న ఇష్యూస్ అన్నీ అయినాయి. దానికి నిధులు కూడా పెట్టారు. అమరావతి కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ, ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ, అదే మరి ఇంకా ఒక మాటలో చెప్పాలంటే వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా నిలదొక్కుంటున్నాం. ఇంకా మనము చాలా చేయాల్సిన అవసరం ఉంది. అయితే చేసిన డ్యామేజ్ 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా చాలా శ్రమ పడాలి. ఎసులుబాటు లేని పరిస్థితి వచ్చింది. Top 10 principles, broad areas they are focusing. If you can see, one is Garib, pro-poor, youth, that is the power. Third one, Annadata, farmer, is going to supply food for the global community, and women empowerment, Nari. These are all 4 sectors government of India is doing, is focusing. That is the potential sections. Even if you see here improving agriculture growth and productivity, that is the huge chunk of land, and also maximum population. Even today 60% of population are depending on agriculture. If you can focus on growth and also simultaneously productivity, and also government of India is moving right direction, self-sufficient in all agricultural produce, palm oil, pulses, fruits, vegetables. This is a big area. India is going to become global hub for supply of all these things. Rural prosperity, we are very happy now. Things are happening more and more. Purchasing capacity is coming for rural people compared to urban now. Situation, economic activity is shifting towards rural area. Even I have seen yesterday in my constituency, one village, work from home has become a reality. People are happy by sitting at home. They are working, they are doing simultaneously agriculture as a second occupation. Nirmala Sitharaman ninna బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ, ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇద్దరిది ఒకే తరహా మైండ్ సెట్ అని అన్నారు. పారిశ్రామికవేత్తలకు బానిసత్వం చేస్తుంటారని చెప్పారు. వారిలాంటి పిరికి పందల్ని తానెప్పుడూ చూడలేదన్నారు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారని చెప్పుకొచ్చారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారని తెలిపారు. ఆయన శశిమహల్ కడితే మోదీ రాజ్ మహల్ కట్టారని విమర్శించారు ప్రియాంక.
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ పై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మండిపడ్డారు. ఇద్దరిది ఒకే తరహా మైండ్ సెట్ అని అన్నారు. పారిశ్రామికవేత్తలకు బానిసత్వం చేస్తుంటారని చెప్పారు. వారిలాంటి పిరికి పందల్ని తానెప్పుడూ చూడలేదన్నారు. అభివృద్ధి జరగకపోవడానికి నెహ్రూ కారణమని మోదీ ఆరోపిస్తుంటారని చెప్పుకొచ్చారు. అటు కేజ్రీవాల్ తన వైఫల్యాలకు మోదీ కారణమంటారని తెలిపారు. ఆయన శశిమహల్ కడితే మోదీ రాజ్ మహల్ కట్టారని విమర్శించారు ప్రియాంక. 400 करोड़ रुपए केजरीवाल जी ने इश्तिहारों में, होर्डिंग्स में लगवाए हैं अपने प्रचार में, अपना चेहरा चमकाने के लिए। किसके पैसे हैं? मोदी जी हजारों करोड़ रुपए खर्चते हैं अपने चेहरे को चमकाने में। किसके पैसे हैं? ये आपके बच्चों का भविष्य है जो वहां जा रहा है। अडानी जी के हाथों में, अंबानी जी के हाथों में, केजरीवाल जी के हाथों में, मोदी जी के हाथों में। ये आपका पैसा है, आपकी संपत्ति है, आपका देश है। संभालो इसको, समझ जाओ कि आपका क्या कर्तव्य है। जाग जाओ, सच्चाई देखो इनकी। बेचे जा रहे हैं इस देश को और आप चुप रहेंगे? आप चुप रहेंगे, कुछ नहीं करेंगे। अपने आप को देशभक्त कहते हैं, इनकी नीतियों को देखो। बांटने की नीति है। इस देश की आजादी की लड़ाई किसी एक कौम ने नहीं लड़ी। इस देश की आजादी की लड़ाई सब धर्म के लोगों ने लड़ी, सब जाति के लोगों ने लड़ी। इस देश का संविधान, ये सुंदर अनोखा संविधान हमारा, ये आपने बनाया, आपके बुजुर्गों ने बनाया। ये हिंदुओं ने बनाया, मुसलमानों ने बनाया, सिखों ने बनाया, ईसाइयों ने बनाया, बौद्ध धर्म के लोगों ने बनाया, जैन धर्म के लोगों ने बनाया, हर जाति के लोगों ने बनाया। ये आपको सुरक्षित रखता है। इसमें आपके अधिकार हैं। इसमें समानता हर पन्ने पे लिखी है। इसमें वो अधिकार मिला है जिससे आप 5 तारीख को अपने नेता, अपनी पार्टी, अपनी सत्ता की सरकार चुनने जा रहे हैं। इसकी सुरक्षा करो, इसको समझो। 400 करोड़ रुपए केजरीवाल जी ने इश्तिहारों में, होर्डिंग्स में लगवाए हैं अपने प्रचार। హైదరాబాద్లోని బాగంబర్పేటలో స్థానికులు ఆందోళన చేశారు. వీధి నెంబర్ 15లో రోడ్డు మరమ్మతుల కోసం చర్యలు తీసుకోవాలని యూపీహెచ్సి హాస్పిటల్ ఎదురుగా ఉన్న కాలనీలో నివసిస్తున్న ప్రజలు నిరసన తెలిపారు. దీపావళి పండుగ తర్వాత డ్రైనేజీ పైప్ లైన్ పనులు నిర్వహించినప్పటికీ రోడ్డు మాత్రం మట్టిపడిన స్థితిలోనే వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో తాగునీటి వసతులు లేక ఇబ్బందులు పడుతున్నామని పేషెంట్లు, అటెండర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సమస్య ఉందని తెలుసుకొని ఓ స్వచ్ఛంద సంస్థ గతంలో ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం చేశారు. కానీ అందులో మట్టి, తోకపురుగులు చేరి ఫ్రిడ్జ్ దుర్వాసన వస్తుందని చెప్పారు. ఆసుపత్రికి రోగం నయం కావడానికి వస్తారు. కానీ ఇక్కడ నీళ్లు తాగితే కొత్త రోగాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అధికారులు సమస్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఫ్రిడ్జ్, ఆర్ఓ వాటర్ ప్లాంట్కు సంబంధించిన పైప్ లైన్ అనుసంధానం చేసి వదిలేశారన్నారు. అవి తాగునీటిలా కాకుండా పంటలకు ఇచ్చే సాగునీటిలా ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. ఇక్కడ వాటర్ కూలర్ ఉంది. వాటర్ కూలర్లో పురుగులు ఉన్నాయి. ఇదే వాటర్ కూలర్ నీళ్ళు తాగుతాండ్రు. ఎవరైనా హాస్పిటల్కి వస్తే రోగం నయం చేసుకోవడానికి వస్తారు కానీ రోగాలు పెంచుకోవడానికి రారు. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. ఆ వాటర్ కూలర్లో తోక పురుగులు తిరుగుతున్నాయి. ప్రజలు ఇబ్బంది పడతాను. అవే వాటర్ పట్టుకొని తాగుతాను. దయచేసి దాన్ని క్లీన్ చేయించగలరు. ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు. చాలా రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. నా పేషెంట్ తరపున వచ్చినాము. ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా చూసినాం. అందులో
అక్కడ పేషెంట్స్ కూడా వచ్చి వాటర్ తాగుతున్నారు. పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. దయచేసి దాన్ని క్లీన్ చేయించగలరు. ఇక్కడ వాటర్ కూలర్ ఉంది. వాటర్ కూలర్లో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం.
రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, చెప్పండి. శ్రీలత, ఏదైతే రాజ్ తరుణ్ కి లావణ్యకు సంబంధించి కేసులో మనం గతంలోనే మస్తాన్ సాయి పేరైతే ప్రముఖంగా వినిపించింది. ఇక ఏదైతే మస్తాన్ ప్రముఖమైనటువంటి మస్తాన్ దర్గా ధర్మకర్త కొడుకే ఈ మస్తాన్ సాయి పైన అయితే గతంలో కూడా ఒక 5 డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏదైతే ఈ లావణ్య కేసుకు సంబంధించి గతంలోనే మస్తాన్ సాయి పేరైతే మనం ప్రముఖంగా విన్నాం. అయితే ఒక ఏదైతే మస్తాన్ సాయికి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ అయితే దొరికినట్టుగా తెలుస్తుంది. ఇక హార్డ్ డిస్క్ అయితే ప్రస్తుతం పోలీసు వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా హార్డ్ డిస్క్ లోనైతే ఎంతో మంది ప్రముఖుల వీడియోలు, నగ్న వీడియోలు, అలాగే వారి యొక్క వీడియోలు ఉన్నట్టుగానైతే తెలుస్తుంది. 100 మంది అమ్మాయిలు, అలాగే ప్రముఖుల అయినటువంటి అమ్మాయిలు, మైనర్ అమ్మాయిల అశ్లీల వీడియోలు, నగ్న వీడియోలు అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి అయితే ముఖ్యంగా మస్తాన్ సాయితో పాటు అలాగే గుంటూరుకు చెందినటువంటి ప్రముఖ సుబాని హోటల్ యజమాని అయిన చిన్న కొడుకు రాజా కూడా ఉన్నారు. అలాగే ఉనిత్ రెడ్డి కూడా, ఇతను కూడా ఒక డ్రగ్ ప్లేటర్. ఈయన కూడా మస్తాన్ సాయికి ఫ్రెండ్ గా ఉన్నారు. ఈయన పైన కూడా 6 కేసులు అయితే ఉన్నట్టున్నాయి. గతంలో ఈయన పైన డ్రగ్స్ కేసులు, అలాగే డ్రగ్ ప్లేటర్ గా ఉన్నారు. ఎన్డీపీసీ కేసులు కూడా ఇతని పైన అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీటితో పాటు ఈ కాజాతో పాటు ఉనిత్ రెడ్డి, అలాగే ఈ యొక్క మస్తాన్ సాయి దగ్గరనైతే హీరో నిఖిల్ కి సంబంధించి కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఆడియో రికార్డులు కూడా ఉన్నాయన్నట్టుగానైతే మనకి హార్డ్ డిస్క్ లో ఉన్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. అలాగే శేఖర్ భాషనైతే మనం గతంలో అయితే జానీ మాస్టర్ కి సంబంధించి కావచ్చు, అలాగే ఈ రాజ్-తరుణ్ వ్యవహారంలో అయితే ముఖ్యంగా శేఖర్ భాష పేరైతే మనం చాలా సార్లు విన్నాం. ఇతను సోషల్ మీడియా మీదకి వచ్చి 10 సార్లు కూడా వీళ్ళకు వ్యతిరేకంగానే మాట్లాడినట్టు. ఇక శేఖర్ భాషకు సంబంధించి ఈ మస్తాన్ సాయికి సంబంధించి దొరికినటువంటి హార్డ్ డిస్క్ లో మాత్రం ఇతను వేరే వాళ్ళతో ఉన్నటువంటి అశ్లీల వీడియోలు కావచ్చు, ఆడియో రికార్డు కావచ్చు, ఇతని కూడా ఉన్నట్టుగానే మనకు ఆ సమాచారం అంతోంది. ముఖ్యంగా ఈ యొక్క హార్డ్ డిస్క్ అనేది మాత్రం ఇప్పుడు పోలీసుల వద్ద ఉన్నట్టుగా తెలుస్తుంది. హార్డ్ డిస్క్ లో పలువురు ప్రముఖులకు సంబంధించి, అలాగే కొంతమంది మైనర్ అమ్మాయిలకు సంబంధించి కొన్ని 100 మందికి సంబంధించి వీడియోలు కూడా ఉన్నట్టున్నాయి. ముఖ్యంగా మస్తాన్ సాయి అయితే వీళ్ళందరికీ కూడా డ్రగ్స్ కి, మాదక ద్రవ్యాలకు బానిసలుగా చేసి వాళ్లకు తెలియకుండానే వాళ్ళని యొక్క అశ్లీల వీడియోలు, అలాగే వాళ్ళతోటి కొన్ని రకమైనటువంటి నగ్న వీడియోలు తీసి వాటిని భద్రపరుచుకున్నారు. అతను ఎవరెవరితో మాట్లాడుతున్నాడు ఏంటి అనేది కూడా ప్రతిదీ కూడా వీడియో ప్రూఫ్ చేసుకుని ఆ హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకున్నట్టుగానైతే మనకు తెలుస్తుంది. శ్రీలత, సంపత్, దీనిపైన పోలీసులు ఎలా స్పందిస్తున్నారు? వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈసారి? అయితే ఇక దీనిపైన కూడా పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే హార్డ్ డిస్క్ అనేది పోలీసుల వద్ద ఉంది. మరి ఆ హార్డ్ డిస్క్ లో ఇంకెవరెవరి వీడియోలు ఉన్నాయి ఏంటి అనేది మాత్రం పోలీసులు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. పూర్తి విచారణ తర్వాతనే వారి యొక్క ఎవరెవరు ఉన్నారని వారి యొక్క వివరాలు అయితే బయట పెట్టేటువంటి అవకాశం అవుతుంది. ముఖ్యంగానైతే మస్తాన్ సాయిని, అలాగే ఆ కాజాను కూడా ఇప్పటికే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇక మిగతా నిందితులు అయితే ఉనిత్ రెడ్డితో పాటు పలువురు కూడా నిందితులు కూడా దీంట్లో భాగస్వాములు అయినట్టుగా తెలుస్తుంది. వీరందరూ కూడా ఫరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీరి కోసం పోలీసులు కూడా విచారణ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. శ్రీలత, ఓకే, థ్యాంక్ యూ సంపత్. రాజ్-తరుణ్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నట్టు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో వీఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం.
రాస్తారున్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. రాస్తారున్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. రాస్తారున్ లావణ్య వ్యవహారం కీలక మలుపులు తీసుకుంటుంది. లావణ్యను మస్తాన్ సాయి వేధిస్తున్నాడంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. మస్తాన్ సాయి వద్ద దొరికిన హార్డ్ డిస్క్ లో అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో విఐపీలు కూడా ఉన్నట్లు సమాచారం. లోక్సభ నుంచి లైవ్ చూద్దాం. 57 में भी राष्ट्रपति नहीं बनाना चाहते थे और दो व्यक्ति सरदार पटेल और मौलाना आजाद इन दोनों ने कहा है बैठिए बैठिए सर, ये दुर्गादास जी देश के बड़े पत्रकार थे और सर एक बात और जाने सर, ये बहुत जरूरी है सर, डॉक्टर राजेंद्र प्रसाद का निधन 63 में हुआ। उस समय भारत के राष्ट्रपति राधाकृष्णन थे। उन्होंने कहा नेहरू जी से कि मैं पटना जाना चाहता हूं, उनके अंतिम संस्कार में आप भी चलिए। नेहरू जी ने कहा मैं राजस्थान जा रहा हूं फंड कलेक्शन करने के लिए, मैं नहीं जाऊंगा और आपको भी नहीं जाना चाहिए। और सर ये मैं पढ़ रहा हूं इस किताब से, कोई छुपाने की बात नहीं है। देखिए, नेहरू टोल्ड, मैं इसके पेज 339 को पढ़ रहा हूं सभापति जी। नेहरू टोल्ड Radhakrishnan that he was going to Rajasthan to collect money for Prime Minister Relief Fund and would not be able to attend the former president's funeral in Patna. He added, I do not see any reason for you to go. Radhakrishnan replied, no, I think I must go and attend the funeral. That respect is due to him and must be paid. I think you should also give up your tour program and come with me. But Nehru stuck to his program. ये सब रिकॉर्ड की बातें हैं। भारत के प्रथम राष्ट्रपति के अंतिम संस्कार में नहीं गए। सर आज जब बात चली है सर, तो इस किताब की एक और बात कोट करनी है और मैं सदन के सामने रखना चाहूंगा। ये मौलाना आजाद के साथ दुर्गादास हर रविवार को कॉफी पीते थे और सर उन्होंने अपने मरने के 2 साल पहले एक बात कही थी, क्योंकि हर संडे को दुर्गादास उनसे मिलते थे। और क्या कहा था सर, मैं उसको आज रखना चाहता हूं। बट आजाद
revised his opinion of Nehru in the last 2 years of his life. Indeed, इसको सुने, इसको आप लोग भी सुनिए. Indeed, he went to the extent of expressing regret for being unfair to Patel and asserting that he was sure that the country would have been better off if Sardar Vallabhbhai Patel had been the Prime Minister. What motivated the saying? Toward the end of his life, Azad realized the best protection for Muslims was the goodwill of Hindus and a strong government. He told me he had come to the conclusion that Nehru policies has weakened the administration. ये सब 60 साल पहले की किताब में पढ़ रहा हूं. उपसभापति जी, सवाल सिर्फ डॉक्टर राजेंद्र प्रसाद का नहीं है. याद करिए, फखरुद्दीन अली अहमद थे भारत के राष्ट्रपति. इमरजेंसी लगाई गई थी, हम लोगों ने संघर्ष किया था और उनको बिना कैबिनेट के अप्रूवल के इमरजेंसी को साइन करवाया गया. ये राष्ट्रपति को सम्मान देते हैं ये लोग. ज्ञानी जैल सिंह के साथ राजीव गांधी का क्या व्यवहार था, ये सब रिकॉर्ड की बात है, ये हम सभी जानते हैं. और सर, प्रणब मुखर्जी को इन लोगों का बस चलता तो कभी भारत के राष्ट्रपति नहीं बनने देते, ये भी मैं कहना चाहता हूं. ये तो हमारी सरकार है, उन्होंने सम्मान से काम किया और उनको भारत रत्न भी दिया. ये बात इसलिए मैंने कहा कि माननीय राष्ट्रपति महामहिम द्रौपदी मुर्मू जी के साथ जो टिप्पणी की गई वो नई बात नहीं है. ये इनकी परंपरा में है, ये इनका पॉलिटिकल डीएनए है. हाँ? और माननीय मित्रों ने साफ कहा, they have got a chronic habit to insult the Rashtrapati of India. Let me tell you. ये उनकी परंपरा बन गई है और मैं बहुत जिम्मेदारी से बोल रहा हूं. इसलिए मैंने डॉक्टर राजेंद्र प्रसाद, राधा कृष्णन, फखरुद्दीन अली अहमद, जैल सिंह और प्रणब मुखर्जी और अब माननीय द्रौपदी मुर्मू जी, ये समझना बहुत जरूरी है. सर, एक दूसरी बात कहनी है. राष्ट्रपति